చెప్తానండి. ఫస్ట్ గా బునాది చేసినప్పుడు ఎమ్మెల్యే గారు నా జాగా మీ దాంట్లో వచ్చిందండి అంటే నాకు అమ్మకి ఒక్క నిమిషం సార్ మీరు వచ్చినారు ఉండాలా మీరు ప్రెస్ మీట్ ఉండాలా మీరు ఉండాలా మీరే మీ సంవత్సరంలో మీకు తెలాల వాస్తవం మీకు తెలాలి ఏమే కొద్ది జాగా మాకు తీసుకున్నారని చెప్పే ఎమ్మెల్యే గారు అన్న ఏం చెప్పే అన్న నీ జాగా 1 ఇంచ్ ఉన్నా మేము తీసుకోము. 1 నిమిషం కలాల్సిన అవసరం లేదన్నా. ఇప్పుడు దీనికి ఏదైతే ఇప్పుడు రూల్ పొజిషన్ ప్రకారం మీరు డివిజన్ చేసి కడుతున్నారు కదా, రివిజన్ పెట్టుకోండి, టీడీఆర్ పెట్టుకోండి, సెట్ బ్యాక్ రిలాక్సేషన్ టీడీఆర్ కొనండి, టీడీఆర్ ప్రకారం మళ్ళీ రివిజన్ పెట్టుకొని ఫైల్ ఇది చేసుకోండి. అప్పుడు మీకు సెట్ బ్యాక్ రిలాక్సేషన్ ప్రకారం ఇది వస్తుంది, దాని ప్రకారం మీరు అప్లై చేసుకోండి. నోటీస్ ఇచ్చామండి. చెప్తే అన్నయ్యమని తెలుసా ఫస్ట్ స్టార్ట్ చెప్తున్నాను. అన్నయ్యమనే అన్న నీ ఇంచు 1 జాగా ఇంచున్నా మేము తీసుకోమని చెప్పి వచ్చి పగలగొట్టి మొత్తం మా గిల్లర్లు తీసి పాడేసి పగలగొట్టాను. దాన్ని ఆ సార్ చూపిస్తాం సార్ మీకు తెలుసు సార్ పగలగొట్టలేదు సార్ ఒప్పుకోండి సార్. మీ ఇంటర్నల్ డిస్ప్యూట్ అన్న మీరు చూపించారా లేదా మీరు దాంట్లో వచ్చినారు తర్వాత మీరు చూపించారు కొలతలు వేసుకున్నారు, కొలతల ప్రకారం మీరు కట్టుకున్నాం అది కట్టుకున్న తర్వాత ఏమైంది నేను పని చాలు చేయక ముందు పని నిలిపించింది. ఒక రోజు వచ్చి ఎవరున్నారు మన బీజేపీ నీళ్ళగంటారు ఎవరున్నారు రౌఫ్ అని అన్న ఏమైనా ఫోన్ చేసి అంటే నీకు కళ్ళలాప అంటే రాప ఫ్యాక్టరీ కంటిని వస్తే ఏం బిల్డింగ్ కట్టలే రౌఫ్ అంటే కడతానన్నా అంటే ఏజెంట్ చూసి సరి చేసి కట్టుకోకపో అని సర్లన్నా మరలా అన్న పెద్ద అన్నతో మాట్లాడు కడతాను లేదా ఇంటికి పిలిపించే నాకు ఎవరు ఎమ్మెల్యే పిలిపించి ఏమడిగే నాకు ఇది ఖురాన్ మీద మోసం చెప్తాను. 1 నిమిషం సార్ నిలబడాలి సార్ అయ్యా తెలుగుదేశంలోనా ఏమి కాలు పడుకున్నారు. నేను 7 సార్లు గెలిచినాను ఆదోళన 7 సార్లు 4 సార్లు కౌన్సిలర్ 2 సార్లు సింగిల్ విండో ప్రెసిడెంట్ డైరెక్టర్. ఇంత పెద్ద మనిషి చైర్మన్ మున్సిపాలిటీ ఈయన ఎమ్మెల్యే క్యాండిడేట్. ఈయన ఎమ్మెల్యే కాలేకుండా ముందు ఈయన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎమ్మెల్యేకి నిలబడాలనుకున్నాడు. మరి అటువంటి వాళ్ళ పైన ఇటువంటి పని చేసేది చెప్తాను. 50 లక్షలు డిమాండ్ చేసి సార్ నేను అంత పెద్ద సౌకర్యం కాదు 50 లక్షలు నేను ఇవ్వలేదు లేదప్ప నీ టీఎంసీ అది ఏం నడుతుంది మనం సీసీ నడుతున్నావు వ్యాపారం గుజి వ్యాపారం ఉంది అది ఉంది సార్ అంత పెద్ద మనిషి కాదు నేను వడ్డీ తిన్ను ఎవరిది డబ్బులు తీసుకోను ఊరందుకు తెలుసు సార్ ఏదో అంత ఇస్తే 5 లక్షలు ఇస్తాను ఇస్తాను లేదప్ప అంటే లాస్ట్ మనం బీజేపీ నిలకంటే లేప 10 లక్షలు ఇచ్చిపాడి పోనీ అక్కడ మీరు కట్టుకుని వ్యాపారస్తుడు ఎందుకు లేప అని రామాయణం ఇది అని చెప్పి ఆయన చెప్తే ఫస్ట్ రోజు నేను నా డ్రైవర్ తీసుకుని 5 లక్షలు ఆయన చేతి ఇచ్చిన మళ్ళా 2 రోజులు ఫోన్ చేసే మళ్ళీ తీసుకుని 5 లక్షలు ఇచ్చి ఆడికి సరిపోయేలా అనుకుంటే మళ్ళా రంజాన్లో ఫోన్ చేసి డబ్బులు తెచ్చిలేదని ఆయన ఎందుకు తెచ్చిస్తాను సార్ డబ్బులు లేనంటే 10 లక్షలు లేదు నువ్వు చాలా లేట్ చేస్తున్నావు నాకు డబ్బులు ఇవ్వాలి లేకుండా నేను యాక్షన్ తీసుకుంటా అంటే సార్ నేను డబ్బులు మాత్రం ఈను మీరేం చేసుకుంటే అని కుల్లా చెప్పేస్తాను. కుల్లా చెప్తాను ఇంకా 40 లక్షల రూపాయలు నాకు డిమాండ్ చేస్తున్నాడు. నేను ఇచ్చింది 10 లక్షలు నేను ఇచ్చింది ఎమ్మెల్యేకి 10 లక్షలు. ఆ 10 లక్షలకి నేను చెప్తున్నా కదా పచ్చి బట్టలతో పెద్ద మసీదులో ఖురాన్ మోసుకొని చెప్తున్నా శ్రీరామ గుడిలో వచ్చి ఇది భగవద్గీతం పెట్టుకుని చెప్తున్నాను. క్రిస్టియన్ చర్చిలో పిలిస్తే బైబిల్ పెట్టుకుని చెప్తాను. 10 లక్షలు ఆయన చేతికి ఇచ్చింది నేను. ఇది అయినా వాస్తవం. ఆ డబ్బులు వీళ్ళని కోసము వీళ్ళని ప్రెజర్ పెట్టడం వీళ్ళు పేరు చెప్పడంలే ఎందుకు వాళ్ళు ఉద్యోగస్తులు ఎంప్లాయీస్ ఉద్యోగం చెప్పడం ఇది అయినా వాస్తవం. ఇది కారణం ఆదోళన ఏ డివోర్స్ కట్టలేదు ఏం కట్టలేదు మేము డబ్బులు ఇవ్వము మా ప్రాణం తెగితే కానీ డబ్బులు ఇవ్వము మేము తెలుగుదేశం వాళ్ళు జై తెలుగుదేశం వాళ్ళే తెలుగుదేశం జై తెలుగుదేశం వాళ్ళు మేము మాత్రం ఇవ్వము డబ్బులు అది అయ్యింది. కానీ ఇది ఉన్నాం పోతాం ఉంటే నా గొంతు పోతే కానీ 10 పైసలు తీయను ఏమవుతుంది కానీ చూస్తాను. మల్లప్ప ఫోన్ చేశాడు కానీ మల్లప్ప అడిగినాడు ఆయన నేను చెప్పినాడు లేదన్నా 10 లక్షలు ఇచ్చినారు నాకు నెలకి 50 లక్షలు నేను వడ్డీ కట్టాలా నాకు లేదన్నా అంతా వాళ్ళే తింటున్నారు నాకేం లేదు. మల్లప్పతో కూడా చెప్పినాడు భాస్కర్ రెడ్డితో కూడా ఇదే ఎవరు నీలకంట చెప్పినాడు. నేను ఫోన్ చేసి మా ఇంటికి వచ్చి నీలకంట ఫోన్ ఇస్తే నీలకంట కూడా చెప్పినాడు. భాస్కర్ రెడ్డి ఏమన్నా అడుగుతా ఆ 10 లక్షలు ఇంకొక 1,00,000 11 లక్షలు తీసుకొని రా వాపస్ ఇవ్వాలా ఎవరు తీసుకున్న వాళ్ళు వాపస్ ఇచ్చిన తర్వాత ఇది కట్టుకుంటామో బంధు పెట్టుకుంటామో భగవంతుడు అది తెలుసు.
ఇప్పుడు 50 లక్షలు ఎందుకు ఇవ్వాలా? ఇది కట్టేకి మామూలు బిల్డింగ్ అది ఇది తెలుసు. కూడాపురం ఉంది. 12 లక్షల రూపాయలు 10 లక్షలు కూడాపురం వేసి కట్టుకున్నాను. అప్పుడు అడుగు నేను డివేషన్ అంటారు. డివేషన్ అంటారు. ఏమంటే డివేషన్ అంటారు. డివేషన్ లో బిల్డింగ్ ఆదోలో చూడమను. ఇప్పుడు పోలీసులు వస్తారు, ఏదైనా ఇబ్బంది పెట్టారా? ఎందుకు వస్తారు? వాళ్ళు దీంట్లో ఏం లేదు, పోలీసు వాళ్ళు ఏం పాత్ర లేదు, వాళ్ళ మమ్మల్ని ఏ పని మున్సిపాలిటీ ఫస్ట్ నుంచి తెలుసు ఇది దాదాగిరి చేస్తాము, దాదాగిరి చేస్తేనే బాగుంటదని. ఇప్పుడు వచ్చిందే గారు, గారు ఇప్పుడే వచ్చింది ఫస్ట్ టైం పోలీస్ ప్రొటెక్షన్ తో దిగినారంటే అంత ప్లానింగ్ కదా, అది అంత ప్లానింగ్ కదా. ఏదో లెక్క వాళ్ళు నాకు నోటీస్ ఇచ్చింటే చూపిమని ఆధారం. డివేషన్ లేని బిల్డింగ్ టీపీఓ చూపియాలా ఆదంలో ఏం రావాలా? టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అయితే టీడీపీ కార్యకర్తలు టీడీపీ నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నారు.